జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు 1007వ జయంతోత్సవం అండి రామానుజాచార్యులది. మరి ఆ రోజు కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద మనుషులు చాలా విభజించి విడిపోయి బతికేవారు. అలాంటి పరిస్థితుల్లోని రామానుజాచార్యులు ఒక మంచి సంఘ సంస్కర్తగా దేశమంతా తిరిగి అందరూ సమానమని చెప్పడానికి ఒక దళిత బిడ్డని తన భుజాలపై వేసుకొని ఒక కోవిల్లో తీసుకెళ్లి అభిషేకం చేయించిన మహానుభావుడు అండి. అలాగే సాక్షాత్ శ్రీనివాసు గురువు గారు. మరి అలాంటి గురువుని ఈరోజు గౌరవించుకునే కార్యక్రమాన్ని ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రకేసరి దగ్గర మరి అందరూ మహానుభావులు వీళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు వచ్చి ఈ యొక్క గురు పూజని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు మరి భీమేశ్వర మాస్టర్ గారు మా గురువు గారు. మరి ఈ గురువు గారిని గౌరవించుకొని చిన్నజీయర్ గారు హైదరాబాద్లో 280 అడుగుల విగ్రహం కట్టారండి. అంటే గురువు అనేవాడు చాలా గొప్పవాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. గోవిందుడు గొప్పవాడా, గురువు గొప్పవాడా అంటే గురువే గొప్పవాడు. ఈ బంధాల కోసం, ఈ విలువల కోసం, ఈ దేశం కోసం, మనం జరుగుతున్న దాడుల కోసం ప్రతిదీ కూడా గురువే మనకు చెప్తాడు. కాబట్టి అలాంటి గురువుని గౌరవించుకోవాలన్నది నా సంకల్పం. అలాంటిది మాస్టర్ గారు భీమేశ్వర మాస్టర్ గారిని, అలాగా వారి భార్య అయిన ప్రమీల మేడం గారిని కూడా నేను ఒక గురువుగా నేను స్వీకరించాను. ప్రతి సంవత్సరం కూడా రామానుజాచార్య జయంతి సందర్భంగా నా గురువుని నేను గౌరవించుకొని ప్రజల్లోకి వెళ్ళి అందరూ సమానంగా ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలి, కోపం ఎందుకు, కక్షలు ఎందుకు, శాంతంగా ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాను. మరి ఎందరో నాయకులు, మరి ఎందరో గాయకులు, మరి ఎందరో సేవకులు దేశం కోసం, ధర్మం కోసం మరి మనకు అన్నీ ఇచ్చి వెళ్తే ఈరోజు మనం అయితే మాత్రం రాజకీయాల పేరు మీద కుటుంబ విలువలు లేకుండా పదవుల కోసం, డబ్బు కోసం అనేక రకాలుగా హిందువులందరూ కూడా చెదిరిపోయి చల్లాచెదిరైపోయి ప్రేమాభిమానం లేకుండా ఉంటున్నారండి. ఎందుకు పనిచేయని రాజకీయ నాయకులు గౌరవిస్తున్నారు, సినిమా హీరోలు పూజిస్తున్నారు, వాళ్ళ బైకుల మీద కానీ వాళ్ళ ఫొటోస్లో కానీ ఇలాగా అనవసరమైన వ్యక్తులకి గౌరవిస్తున్నారు తప్ప తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, తోబుట్టువులు కానీ, కుటుంబాన్ని కూడా విలువలేదు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ నా యొక్క సందేశాన్ని అందరికీ చెప్పాలి, నా గురువుని గౌరవించుకోవాలనే సంకల్పంతో ఈరోజు మరి ఇక్కడ రావడం జరిగింది. నాకు అనేక కారణాల చేత మరి ఈ సంవత్సరం నేను చేయలేకపోయాను. అలాగే మా అబ్బాయి, నా శిష్యుడు శ్రీనుకి చెప్పాను, శ్రీను ఎలక్షన్ ఉంది, అనేక రకాలుగా నా మనసు ఏం బాగోలేదు, ఖాళీ లేదు, మరి స్వామివారి యొక్క జయంతోత్సవం ఎలా చేయాలో నాకు అర్థం కాలేదని చెప్తే నేను చేస్తాను చిన్న, ఈ సంవత్సరం బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరి మట్టి తీసుకొచ్చి నిజంగా ఎంత అత్యద్భుతంగా చేశారంటే హైదరాబాద్లో ఏ రకంగా ఉంటారో స్వామివారు అదే అందంతో ఈరోజు మరి శ్రీని చేశాడు. ఇలాంటి శిష్యుడు నాకు ఉండడం చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి ఏదికి మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ.